సో కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి ఇచ్చింది గాడిద గుడ్డే. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇక్కడ ఏమంటారు చూడండి, దొంగ హామీలు మోసాలు చేయడం మాకు చేత కాదు, బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా, కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మొద్దు, ఆ కరీంనగర్ జిల్లాలో ప్రచారం అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే, బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా అంటూ అంటారు. సో బీజేపీని గెలిపించినా గెలిపించకపోయినా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫండ్స్ గత కొంతకాలం నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నాయి కేంద్రంలో. సో ఇప్పుడు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చి ఈ యొక్క మున్సిపాలిటీల యొక్క కార్యవర్గం ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ డబ్బులు వస్తాయి. అది బండి సంజయ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఫండ్స్ కాకుండా ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొస్తా 500 కోట్లు అని చెప్పి దమ్ముందని అడుగుతున్నాం బండి సంజయ్ని. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ రావాల్సిన ఫండ్స్ అవి రెడీగా ఉన్నాయి, అవి లెజిటిమేట్గా వస్తాయి. అవి బండి సంజయ్ చెప్పినా లేకపోతే ప్రధాని మోడీ ఆపినా ఇంకెవరు ఆపినా ఆగదు. అది కేవలం ఎప్పుడు అవుతాయి, ఈ యొక్క పాలక వర్గాలు నియామకం లేనంత వరకు అవుతాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు 11వ తారీఖు పోలింగ్ జరుగుతుంది, 13వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది, 14వ తారీఖు నియామకం ఉంటుంది కదా, 15వ తారీఖు వాళ్ళు పాలకవర్గం కూర్చుంటారు. సో ఆ కూర్చోగానే ఏమవుతుంది, ఇమీడియట్గా 500 కోట్లు 900 కోట్లు రావాలి మున్సిపాలిటీలకు, అవన్నీ ఒకటేసారి రిలీజ్ అయిపోతాయి. సో దానికి బండి సంజయ్ చేసేది, బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పాలి, ఎట్లాగ వస్తున్నాయి కాబట్టి ఒకటి వదిలేద్దాం, ఒక హామీ వదిలేద్దాం అని ఇట్లా వదిలేసినట్టున్నారు అంతే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 500 కోట్లు మున్సిపాలిటీలకు ఎక్స్ట్రా తెస్తా, లేకపోతే నీ కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎక్స్ట్రా తెస్తా అని చెప్పేటువంటి ధైర్యం చేయండి చూద్దాం. అట్లా చెప్పండి, చేస్తారా? చేయరు. అంత ఉత్తమం వచ్చేది తప్ప ఏమి ఉండదు, అంత డొల్లా.